వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు. సో యూజువల్గా ఇప్పుడు మనం రుచి చూడు కార్యక్రమంలో బోల్డన్ని రకాలైన వంటలు తయారు చేసినప్పటికీ ఆ వంటలు ఎలా తయారు చేసాము, స్టవ్ వెలిగించాము, నూనె వాడాము, ఆ రెండు లేకపోతే వంట ఎలా అవుతుంది కదా, అస్సలు కంప్లీట్ కాదు అని ఇప్పటి వరకు మీరు నేను ఇలా అందరము అనుకున్నాం. కానీ స్టవ్ లేకుండా, అంటే స్టవ్ వెలిగించకుండా, నూనె వాడకుండా, నో ఆయిల్ నో బాయిల్తో ఇడ్లీ, ఉప్మా, దోశ, బూరె, వడ, ఇవే కాకుండా ఎన్నెన్నో పిండి వంటలు, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఇలాంటివి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తయారు చేయొచ్చని మీ అందరికీ తెలుసా? తెలియదు కదా? ఎస్. సో మరి ఇలా తయారు చేస్తూ తింటూ ఎంతో ఆరోగ్యంగా 60 ఏళ్ల దగ్గర పడుతున్నా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో పాటు 30 మ్యారథాన్లలో పార్టిసిపేట్ చేసి ఆర్గానిక్ లేడీగానే కాదు ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పరిమి లక్ష్మి గారితో ఉన్నాం మనం. అసలు స్టవ్ వాడకుండా, నూనె లేకుండా వంటలు ఎలా తయారు చేస్తారో ఏంటో వింటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇలా నిజంగానే జరుగుతుందా అనే ఫీలింగ్ నాకు కలిగింది, మీకు కూడా కదా. సో తెలుసుకుందాం అసలు ఎలా తయారు చేస్తారు, ఏంటి సీక్రెట్స్ అన్నీ పట్టేద్దాం. ఓకే, నమస్తే మ్యామ్. నమస్తే. సో నైస్ టు మీట్ యూ. ముందర మీ టైం మాకు ఇచ్చారు. యు ఆర్ వెరీ బిజీ పర్సన్, వీ నో ఇట్. బట్ మా కోసం మీరు మీ టైంని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ యు ఆర్ లుకింగ్ యంగ్ మ్యామ్. యాక్చువల్గా పేపర్లో మనకి మీ గురించి అటు ఇటు చదివాను, విన్నాను. 60 yearsకి క్లోజ్ అన్నారు, బట్ మీరైతే మాత్రం అస్సలు అలా కనిపించట్లేదు. ఇదే అనుకుంటా సీక్రెట్. సో తెలుసుకుందాము. యూజువల్లీ నాకు ఒక డౌట్ మ్యామ్, ఇది ఎలా తయారు చేశారు అనే దానికంటే ముందరే మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా మంచి దండిగా ఆవకాయలు, మాగాయలు, మంచి ఫ్రైలు, నాన్ వెజ్లు, రకరకాల టేస్టులతో బాగా మనం బాడీని మనం పెంచి పోషించాం కదా. ఉన్న పలంగా మీరు అస్సలు స్టవ్ వెలిగించకుండా, నూనె లేకుండా ఇలా ఐటమ్స్ తయారు చేస్తే అసలు నోట్లో ఫస్ట్ దిగిందా వెళ్ళిందా అనేది నాకు అసలు డౌట్. ఆ థాట్ ఎలా వచ్చింది ఏంటి? సో అంటే మేము ఒక 17 సంవత్సరాల నుంచి నెలకి 2 ఉపవాసాలు చేస్తాం. ప్రతి ఏకాదశికి ఏమి తినం, ఫ్రూట్సే. ఓహోహో. సో అందుకని మాలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్కి అడాప్ట్ అయిపోగలరు. కష్టమే మ్యామ్, మీరు చాలా సింపుల్గా చెప్పారు. కానీ నేను కూడా ఎప్పుడో ఒకసారి ఉపవాసం చేస్తాను, కానీ ఎంత ఉపవాసం చేసినా ఇలా ఆయిల్ లేకుండా, ఫ్రై లేకుండా తినడం అంటే కష్టం. బట్ మీరు టేస్టీగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తినేస్తారు. అది నేను టేస్ట్ చేసి చివర్లో చెప్తాను. సో అసలు అంటే ఈ థాట్ ఎలా వచ్చింది, ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అని ఏదన్నా ట్రై చేశారా? ట్రైల్ అండ్ ఎర్రర్ ఏదన్నా ఉందా? అసలు ఏ టైంలో మీకు ఇలా థాట్ వచ్చింది? కరోనా అయిందా? 2015లో అలా మా బాబు మ్యారథాన్స్కి వెళ్ళేవాడు. ఓకే. మేము కూడా చిన్నోడు చేస్తున్నాడు, మనం కూడా చేస్తే బాగుంటుందని 18 నుంచి 2 kilometers పరిగెత్తడం మొదలుపెట్టాం. ఓకే. 2 kilometers పరిగెత్తాక అదేంటంటే మీరు ఏదైనా బాడీకి ఎక్సర్సైజ్ అది పెడితే ఫుడ్ వేవరింగ్ ఉండదు, క్రేవింగ్స్ ఉండవు. ఓకే. సో అట్లా మేము ఇలాంటి వాటికి అడాప్ట్ అయిపోయాం. నూనె లేకుండా, బాయిల్ చేయకుండా అయితే ఒక్క ఐటమ్ తలుచుకోవడానికి కూడా వీలు కాదు బేసిక్గా. అలాంటిది ఇన్ని రకాలైన ఐటమ్స్ని రెడీ చేశారు. అసలు ఒక్కొక్కటి ఏంటో మాకు ఒకసారి అలా వివరంగా. ఫస్ట్ ఇడ్లీ అనుకున్నాం కాబట్టి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాము. సో ఇడ్లీ నిజంగా ఎట్లుంది నేను చూస్తాను, పట్టుకొని అప్పటి నుంచి ఎట్లుందో చూడాలని ఉంది. ఓకే, యా, సాఫ్ట్గా. ఇడ్లీ ఎలా తయారు చేశారు మీరు? అటుకుల పొడి, కొబ్బరి పాలు, ఓకే, కొంచెం జీలకర్ర పొడి, క్యారెట్, ఉప్పు అన్నీ కలిపేసి అట్లా ఇడ్లీలాగా ఒక క్లాత్ వేసి, క్లాత్ మీద పుదీనా, మన కొంచెం కొత్తిమీర, దానిమ్మ గింజలు, క్యారెట్ వేసి ఇడ్లీలా పెట్టేసి ఓ 15 నిమిషాలు మూసి పెట్టాలి దాన్ని. అంటే అన్ని కలిపేసి ఫస్ట్ నానబెట్టాలా? ఒక 5-10 నానబెట్టక్కర్లేదు, జస్ట్ బాగా కలిపేయంగానే పెట్టేయచ్చు. ఓకే, కలిపేసి ఇడ్లీలో ఇలానా? ఇట్లా. సో ఇడ్లీ దీంట్లో కొంచెం ఇది వేసుకుందాం, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత క్యారెట్ వేసాను దీంట్లో. ఓకే. సో ఇలా తయారు చేసి జస్ట్ దాన్ని అలాగా ప్రెస్ చేసి దీంట్లో అటుకులతో పాటు, అంటే అటుకులు కొబ్బరి పాలలో నానుతాయి కదా, మంచిగా మెత్తగా మ్యాష్ అయిపోతాయి. దాంతోపాటు జీలకర్ర పొడి, ఇవన్నీ, ఈ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసి మంచిగా కలిపి అలాగే ఇడ్లీలాగా ఒక క్లాత్ పైన. ఎందుకు అంటే ఇడ్లీ ప్లేట్లో అంటుకుపోతాయినా? అంటే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మిల్క్ అది తీసేసుకుంటుంది, తడి లేకుండా ఉంచుతుంది. ఓహోహో, ఓకే ఓకే ఓకే. నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. ఓకే.
అసలు ఇడ్లీ చేయడమే స్టవ్ లేకుండా, అంటే ఇడ్లీ అయితే నూనె లేకుండా చేసేస్తారు చాలామంది, కానీ స్టవ్ వెలిగించకుండా అయితే థాట్ రాదు. బట్ స్టవ్ లేకుండా చేయడంతో పాటు దాంట్లో ఒక చట్నీ కూడా మన ఫీల్ కదా, ఆ చట్నీ ఉండాలి, ఆ చట్నీ లేకపోతే బాగోదు అని. ఇంకా తమలపాకులతో చేస్తాను చట్నీ. ఈరోజు తమలపాకులు లేవు, తమలపాకులు, టమాటా, కొబ్బరి, పల్లీలు, ఓకే, కొంచెం దానిమ్మ గింజలు, క్యారెట్, ఒక పుదీనా లీఫ్. సో ఏదైనా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తినాలి, మన అందరికీ పెట్టాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు. నిజంగా ఇలా తింటే నాకు తెలిసి ఇంకా ఎప్పటికీ కూడా లైఫ్లో అరగకపోవడము, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి ఏమి ఉండవు కదా. మీరు ఇది తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనీసం ఒక్కసారైనా కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చిందా? ఇంకా ఏమి రాలేదు. ఓకే, ఈ మార్పు వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏదైనా చిన్న మనకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మోకాలు నొప్పులు లేకపోతే సంథింగ్ అనో, మైగ్రేన్ అనో, రకరకాలు ఉంటూ ఉంటాయి చిన్నవి. అలాంటివి తగ్గుముఖం పట్టడం కానీ, ఎవరికన్నా పెడితే వాళ్ళకి తగ్గడం కానీ ఏదన్నా ఉందా? లేదు. మీకు అసలు ఇప్పటివరకు చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎప్పుడు లేదా? లేదు. నేను రోజుకి 13 సార్లు సూర్య నమస్కారాలు చేస్తాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెల్త్. సో ఎక్సర్సైజెస్ తో పాటు సూర్య నమస్కారాలు, ఉష్ట్రాసనం, రాజకపోతాసనం, అన్ని 9 రకాల ప్రాణాయామాలు. మేడం మీరు యోగా మాస్టర్ కూడా? అన్నీ వచ్చు నాకు. నేను అన్ని 25 ఏళ్ళ నుంచి యోగా చేస్తాను. అంటే నేను 34 ఇయర్స్ అప్పటి నుంచి అనుకోండి, ఆల్మోస్ట్ 33 ఇయర్స్ నుంచి యోగా. మై గాడ్, నిజంగా యోగా చేస్తూ అంటే ఆ టైం దొరికింది. ఇక్కడ ప్లేట్లో చూడండి, ఇక్కడ మీరు చూస్తే మనము ఏదర్ బిర్యానీయో లేకపోతే ఫ్రైడ్ రైసో, ఇడ్లీయో, దోశ, ఎనీథింగ్ ఏదైనా 1 or 2 చేస్తాము. ఈవెన్ దట్ ఆల్సో ఏ రీజన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. మేము యోగా సమిట్స్కి అది వెళ్ళినప్పుడు ఇలాంటివే పెడతారు అన్ని, పెసరపప్పు, కొబ్బరి, అలా పచ్చి ఫుడ్స్ పెడతారు అన్ని. ఓకే, సో దట్ మే బి ఎ రీజన్. మేబీ అలా అలవాటు అయిందనమాట. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ అప్పుడు వచ్చినట్టుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మ్యామ్? ఒక నాప్కిన్ వేసి కవర్ చేయాలి, 15 నిమిషాల వరకు తీయకూడదు. ఓ, అప్పుడు గట్టి పడతాయి అనమాట. మీరు అన్నట్టుగా అదంతా జ్యూస్ అంతా పీల్చుకొని మంచిగా గట్టి పడతాయి. ఓకే, సో అయితే మనకి ఇడ్లీలు ఆల్రెడీ తయారు చేసినవి ఇక్కడ ఉన్నాయి. సో విత్ చట్నీ, ఇక్కడ మనకి చట్నీ కూడా ఉంది. ఇంతకీ ఇదేంటి మ్యామ్, ఇదేం చట్నీ? ఇది పచ్చి మామిడికాయ, టొమాటో, కొబ్బరి, పల్లీలు. ఓకే, అన్ని పచ్చివే డైరెక్ట్ గ్రైండ్ చేసేసారు లైట్గా ఉప్పు వేసి. ఉప్పు కూడా ఎక్కువ తింటారా లేకపోతే ఉప్పు కూడా లైట్గా? ఓకే, సో ఇప్పుడు నేను పింక్ సాల్ట్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్ ఈ ఇడ్లీని. అలాగే, తప్పకుండా చూద్దాము. సో యాక్చువల్గా అది కొద్దిసేపు అలా ఉండాలి అని అన్నారు. ఎన్ని మినిట్స్ ఉంచాలి ఇంతకీ? అలాగా 15 మినిట్స్ ఉంచాలి. ఓ, స్టవ్ మీద మనం 15 మినిట్స్ మామూలుగా ఉంచుతాం, అలా స్టవ్ లేకుండా ఇక్కడ కూడా 15 మినిట్స్ ఉంచాలి. సో ఆల్రెడీ అయిన ఇడ్లీ విత్ చట్నీతో టేస్ట్ చేద్దాము. ఓకే, సో చూద్దాం ఎలా ఉందో. ఒరిజినల్గా బయట తిన్న చట్నీలానే ఉంది మ్యామ్, అసలు డిఫరెన్స్ లేదు, చాలా టేస్టీగా ఉంది. సో ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది, ఒరిజినల్ ఇడ్లీలానే ఉంది. డైరెక్ట్గా మనం ఎవ్రీడే తింటాం కదా, దానికంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు జీరా అవన్నీ యాడ్ చేశారు కదా, ఇంకొంచెం టేస్టీగా. అండ్ పచ్చడి అయితే మాత్రం అల్టిమేట్. ఇంతకీ పల్లీలు వేగిస్తేనే పచ్చడి అవుతుంది కదా, అలా వేగించకుండా పచ్చడి ఎట్లా అయిందంటారు? బట్టీలో కొంటాను పల్లీలు, బట్టీలో పెట్టి వేయిస్తారు కదా. ఓకే, బట్టీలో కొన్న పల్లీలు వాడి తయారు చేస్తారనమాట. సో చాలా బాగుంది మ్యామ్, నిజంగా చాలా చాలా అమేజింగ్గా ఉంది. సో ఒక డేలో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసి డిన్నర్తో, సో డిన్నర్లో కూడా కొంతమంది లంచ్లో డెజర్ట్స్తో ఏం చేస్తారు, అట్లా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను ఇడ్లీ, చాలా బాగుంది. సో చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం లంచ్కి వెళ్దాము. సో ఇక్కడ రకరకాల రెసిపీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఏంటో అడుగుదాం ఫస్ట్, దాని తర్వాత మ్యామ్ ఇవి చెప్పండి మ్యామ్. ఇవి చాలా రైసెస్ ఉన్నాయి, లైక్ ఏంటివి ఇవి? ఇది ఆమ్లా రైస్, ఓహో, ఇది లెమన్ రైస్, ఇది మ్యాంగో రైస్. ఓకే, సో ఏం చేసినా కూడా కంప్లీట్ అటుకులతోనే, ఇంకా వేరేవి యూజ్ చెయ్యరు. ఓకే, సో లెమన్ రైస్లో కూడా అంటే మొత్తం ఏమేమి వేసారు, అసలు ఎలా చేశారు, అటుకులు ఎంతసేపు నానబెట్టి నీళ్ళల్లో ఎంతసేపు పెట్టారు, ఏంటి ప్రాసెస్ ఒక్కసారి మాకు అలాగా? 10 నిమిషాలు అటుకులు నానబెట్టేసి నీళ్ళల్లో, తర్వాత మన జల్లెడలో వేసేయాలి. ఓకే, వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే మీకు ఇట్లా పొడి పొడిగా అన్నంలాగా అవుతుంది. ఓకే, అంతే. దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, లెమన్ జ్యూస్, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర చెప్పాను కదా, ఆ పొడులన్నీ అదన్నీ ముద్దలా చేసేసి, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ కరివేపాకు, అల్లం. ఓ, ఇవి కంపల్సరీ మీరు తయారు చేసే రైసుల్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు ఇది పేస్ట్ లాగా చేసి ఏ రైస్ అయినా కూడా అవి కలుపుతారు. సో లెమన్ అయితే లెమన్ పిండుతారు, వేరేవైతే కనుక ఇంకా వేరేది ఏదైనా ఇంగ్రీడియంట్ వేస్తారు. ఇప్పుడు లెమన్ రైస్ ఎలా తయారు చేస్తారో చెప్పారు, అంటే దానిపైన బట్టి పల్లీలు వేస్తారు, అంతే కదా? అంతే. మరి ఇది
ఇది మ్యాంగో రైస్. మ్యాంగో రైస్. ఓ ఎలా చేశారు? మామిడికాయ తురిమేసి దాంట్లో ఉప్పు వేసాను, జీలకర్ర పొడి, తర్వాత పోహా వేసేసి కలిపేసాను. ఓ దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు అది వేసాను కదా, అది కూడా వేసారు. ఓ అది మస్ట్. ఓకే, ప్రతి రైస్లో అవి కంపల్సరీ వేస్తారు. జీలకర్ర పొడి, తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్. ఓకే, ఆ పేస్ట్ అనేది ప్రతి దాంట్లో కంపల్సరీగా మనం వేస్తాం. ఇందాక లెమన్ పిండాం కదా, దీంట్లో మాత్రం మామిడికాయని మంచిగా తురిమి దానికి తగ్గట్టుగా ఉప్పేసి కలిపి దానిపైన బట్టి పల్లీలు వేసి కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకున్నాం అనమాట. సో ఆమ్లా రైస్, ఇప్పుడు ఇది ఆమ్లా రైస్ అన్నారు కదా, సో దీన్ని అంతే ఆమ్లా తురిమేసి దాంట్లో మామిడికాయ ప్లేస్ లో ఆమ్లా ఒకటే, దాంట్లో లెమన్ జ్యూస్, దీంట్లో మ్యాంగో, దీంట్లో ఆమ్లా, ఇలా 3 రకాలైన రైసులు తయారు చేసేసారనమాట. ఓ ఇక్కడ కూడా ఉంది, నేను చెప్పేస్తాను, చూడంగానే నాకు అర్థమైపోతుంది ఫ్రైడ్ రైస్ అని. సో ఇది ఎలా తయారు చేశారో కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అన్నిటికంటే. ఇది క్యారెట్, క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో కొంచెం టొమాటో కెచప్, సోయా సాస్ వేసి కలిపాను, ఉప్పేసి కలిపాక పోహా వేసి కలిపేసాను. ఓహోహో, దీంట్లో ఆ పేస్ట్ వేస్తారా? వెయ్యరు. దీంట్లో ఈ యొక్క ఫ్రైడ్ రైస్ లోనే ఆ పేస్ట్ చైనీస్ ఐటమ్ కదా, దీంట్లో వేయను. సో మనకి ఇక్కడ రైస్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి అసలు ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒక్కొక్కటి టేస్ట్ చేస్తాను. సో చూద్దాము. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు కొంచెం ఏమంటారు కనిపిస్తోంది మంచిగా, ఒకటి వేసుకుందాం. సో ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఎక్కడ చైనీస్ టచ్ మాత్రం తగులుతుంది మ్యామ్. మీరు చెప్పినట్టు ఒక్క వేడి మిస్సింగ్, మిగతావన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ నౌ ఇది ఏంటంటే మామిడికాయ కదా. సో నాకు చాలా ఇష్టం మామిడికాయ రైస్ అంటే. మామిడికాయ రైస్ కూడా పుల్లగా, చాలా పుల్లగా ఉంది మ్యామ్ మామిడికాయ. చాలా బాగుంది. ఇలా పుల్లగా ఉంది కదా, దీంతో మీరు కొంచెం పచ్చిమిర్చి అవి కూడా వేశారు కదా, జీరా ఫ్లేవర్ కూడా భలే తెలుస్తూ చట్పట్గా చాలా బాగుంది. చట్పట్ అన్నట్టు సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి అబ్బా, మీరైతే మిస్ అయిపోతున్నారు. నేనైతే అన్ని టేస్ట్ చేస్తున్నా. అండ్ ఆమ్లా రైస్ ఘాటుగా కొంచెం ఏమంటారు కారం అని కూడా కాదు, జస్ట్ స్పైస్ అట్లా లైట్గా ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది. అండ్ లెమన్ రైస్, లెమన్ కూడా టేస్ట్ చేద్దాం. మీరు ఎవరికైనా సరే కళ్ళు మూసి అలా వాళ్ళకి పెడితే వాళ్ళు ఈ రైస్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని టేస్ట్ చెప్పేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఏ దానికి టేస్ట్ మాత్రం సరిపోయి చాలా చాలా బాగున్నాయి మ్యామ్. ఇప్పుడు మీరు ఆయిల్ లేకుండా తయారు చేస్తున్నారు కదా, యూజువల్గా అసలు ఆయిల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి, తీసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందను రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. మీరైతే ఆయిల్ అనేది అసలు వాడలేదు. మరి అప్పటి నుంచి ఎలా మెయింటైన్ చేశారు? ఆయిల్ కూడా కావాలంటారు కదా బాడీకి. కోకోనట్ మిల్క్లో ఆయిల్ ఉంటుంది కదా. ఓకే, సో అంటే మనకి అది కోకోనట్ తీసుకున్నప్పుడే కదా. కోకోనట్ మిల్క్ ఆల్మోస్ట్ నా స్టేపుల్ డైట్ అదే, పోహా అండ్ కోకోనట్ మిల్క్. ఓహోహోహో, నట్స్ తింటాము, ఆల్మండ్స్, వాటిల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అలా బాడీకి. పంప్కిన్ సీడ్స్ అని, ఫ్లాక్ సీడ్స్ అని ఇక్కడ పెట్టాక సీడ్స్ అన్ని తినేవి అవి. వాటిలో ఆయిల్ ఉంటుంది, గుడ్ ఆయిల్, గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది కదా. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. అంటే మనకి ఆయిల్ అనేది కంపల్సరీగా మన బాడీకి కావాలి. డైరెక్ట్ మనం ఆయిల్ తీసుకోవట్లేదు కాబట్టి వీటి ద్వారా వచ్చే ఆయిల్ని మనం తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం దీంట్లో ఒకవేళ పెరుగు నంచుకోవాలి. నాకు బేసిక్గా నారాగా పెరుగు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కంపల్సరీ అది లేకపోతే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ మాత్రం కలుగుతూ ఉంటుంది నాకైతే స్పెషల్గా. మరి ఎలా? కోకోనట్ కర్డ్ ఉందిగా. ఓ కోకోనట్ కర్డ్. సో కోకోనట్ కర్డ్ చాలా గట్టిగా ఉంది. ఎలా చేశారు మ్యామ్? అంటే కర్డ్ అంటే మామూలుగా పాలని కొంచెం గోరువెచ్చగా చేస్తాం, పెరుగు డ్రాప్ వేస్తాం. మరి ఇది పచ్చి కోకోనట్ మిల్క్లో నిమ్మకాయ పిండి నైట్ ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున్నకి ఇలా గట్టిగా పెరుగు అవుతుంది. వావ్, టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడొచ్చా? యమ్మీగా ఉంటుంది, చూడు ఒకసారి చూస్తాను. సో ఎలా ఉన్నా కొంచెం ఆత్రం ఆగట్లేదు ఎక్కడ. ఓకే, బాగుంది మ్యామ్, పిరుగులానే ఉంది. ఏంద్రా బాబు, ఏం తిన్నా వాటిలానే ఉంది, అసలు డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఒక వేడి తప్ప మిగతా వాటిని కూడా నాకైతే డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఎగ్జాక్ట్ అట్లనే అనిపిస్తున్నాయి. అండ్ కమింగ్, ఇదేదో పచ్చడి చేసినట్టున్నారు. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం మ్యామ్. దోసకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి. ఓ మీరు కాలానికి తగ్గట్టుగా సీజనల్ వైజ్గా వెళ్తున్నారు అనమాట అయితే. సో దోసకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి వేసి మనకి ఇక్కడ పచ్చడి తయారు చేశారు.
ఇప్పుడు కారం అసలు మీరు చాలా తక్కువ వాడతారు అనుకుంటా కదా? అసలు కారం వాడను, ఓ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అదే ఆ స్పైస్ సరిపోతుంది. ఓకే, ఒకసారి నేను చూస్తాను మ్యామ్ టేస్ట్ ఇది ఇంతకీ ఎలా ఉందో. ఓకే, బాగా పసుపు వేసారు, దోసకాయలు క్రంచీగా, మామిడికాయ కలిసిపోయి, ఉప్పు సరిపోయి చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో దోశల్లోకి నంచుకొని తినచ్చు కదా? నేను దోశలు తినము కదా. దోశలు వేయరా మీరు? అయ్యో, నేను ఎక్స్పెక్ట్ చేశాను మ్యామ్ మీరు దోశలు కూడా వేస్తారని చెప్పేసి. ఇన్ని చేశారు, దోశలు కూడా వేస్తారు. నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను, యాక్చువల్గా వేయరనమాట. అయితే ఇడ్లీలోకి అండ్ ఇలా పోహా ఇలా రైసుల్లోకి కూడా అలా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది, మీరు ఇలా ట్రై చేయండి. సో అన్నంలోకి తింటాం మనం. అన్నంలోకి. అండ్ అన్నం అంటే గుర్తొచ్చింది, ఇది ఒకసారి చూద్దాము. అన్నంలోకి ఆల్రెడీ పెట్టారు. ఇక్కడ మనకి పోహా ఎలా తయారు చేస్తారు అనేది ఆల్రెడీ చెప్పారు. ఒక 10 minutes పాటు అలా నానబెట్టి దాన్ని వడకొట్టేసి అట్లా పెడితే ఇట్లా అన్నంలాగా అవుతుంది అని. దాంట్లోకి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ దోసకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసిన పచ్చడి ఉంది. అండ్ ఇదేంటి మ్యామ్ ఇంతకి? ఇది బెండకాయ ఫ్రై అండి. ఈ రైస్లోకి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసిన దోసకాయ మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇది చూసి ఇది కూడా సమ్ పోహాతో తయారు చేశారేమో అని అనుకున్నాను, కానీ ఇదంతా కూడా కొబ్బరి బెండకాయ కాంబినేషన్లో తయారు చేశారు. సో అది కూడా ఒకసారి టేస్ట్ చూద్దాము. మ్యామ్ ఎలా చేస్తారో చెప్పండి మ్యామ్. ఏ వెజిటేబుల్ కన్నా కొంచెం ఉప్పు వేసి కాసేపు పెడితే అది ఉడికినట్టు అవుతుంది. ఒక 15 నిమిషాలు అట్లా ఉంచేస్తే అది కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు క్యారెట్ తిన్నారా? క్యారెట్ క్యాప్సికమ్ అట్లానే పెట్టాను. ఓహోహోహోహో, ఓకే. మీరు అన్నట్టుగా మరి క్రంచీగా పచ్చి బెండకాయ తింటున్నట్టుగా లేదు, అలా అని కంప్లీట్గా మనం స్టవ్ మీద బాయిల్ చేసినట్టుగా కాకుండా మిడ్ బాయిల్ అంటాం కదా, మరి రా టైప్ కాకుండా సో అట్లా బాయిల్ అయింది. అండ్ దీంట్లో కొంచెం పల్లీ ఫ్లేవర్, సంథింగ్ నువ్వుల ఫ్లేవర్ ఏదో తెలుస్తుంది మ్యామ్ నాకు. పల్లీ పొడి, జీరా పొడి అన్నీ వేసి, పెప్పర్ అన్నీ వేసి ఒకసారి అట్లా స్పూన్తో బాగా కలిపి అంతే కలిపేసి కొబ్బరి వేసేస్తాం పైన. ఓకే, అంటే పెప్పర్ మనకి కారం కావాల్సిన చోట ఇప్పుడు మీరు మిరియాల పొడి అలాగే కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నారు. అది మనకి సరిపోతుంది గట్కి. సో దట్ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే త్వరగా డైజెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం డెజర్ట్స్కి వద్దాం మ్యామ్. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ చెప్పరా వీటి గురించి? ఫస్ట్ ఏది? ఫస్టా? అది స్వీట్ కాదు, వడ, బీట్రూట్ వడ. ఓహో, అయ్యో బీట్రూట్ వడ. జీడిపప్పు పెట్టేటప్పటికి నేను స్వీట్ అనుకున్నాను యాక్చువల్గా. ఓకే, బీట్రూట్ వడ ఎలా తయారు చేశారో చెప్పండి. ఇంకా మునగాకుతో కూడా చేస్తాను, టైం లేక చేయలేదు. అంటే బీట్రూట్ మునగాకు కాంబినేషన్? ఓన్లీ మునగాకు ఒక్కటే. ఓహో, ఓకే. మునగాకు, జీడిపప్పు పొడి, పల్లీల పొడి అన్నీ కలిపి మన చేతితో అట్లా 15 నిమిషాలకు కలిపేసరికి అది కుక్ అయినట్టు అయిపోద్ది మునగాకు కూడా. ఓహోహో, సో దాన్ని ఇలా వడలాగా. వాటర్ అంతా ఎట్లా వెళ్తాయి మరి? ఆకులు దీంట్లో ఉందా? లేదు, చూడండి. యాక్చువల్ చూస్తే తెలిసిపోతుంది, గట్టిగానే ఉంది. కొబ్బరి, చేతికి కూడా అటుకుల పొడి, జీడిపప్పు పొడి, పల్లీల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి అన్నీ. సో ఇవన్నీ వేసి బీట్రూట్ తురుములో కలిపి వాటర్, మరి వాటర్ ఉంటుంది కదా మ్యామ్, ఎట్లా ఇంకినాయి అంటారు? అటుకుల పొడి వేస్తాం కదా, కొబ్బరి అటుకుల పొడితో ఇంకిపోతుంది. నిన్న నైట్ చేశాను, 1 o'clock చేశాను. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ బీట్రూట్ వడ ఉంది, దీని ఏంటైతే ట్రై చేసి చెప్తాము ఎలా ఉంది ఏంటి అని. సాఫ్ట్గా, పైన కొంచెం క్రంచీగా, స్వీట్, కొంచెం స్వీట్. అంటే బీట్రూట్ అఫ్కోర్స్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సంథింగ్ మీరు మిక్స్ చేశారు కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. కుక్ చేయకుండా ఇలాగ బీట్రూట్ వడ తయారు చేసుకున్నాము, ట్రై చేయండి సార్ మీరు. సూపర్, అసలు ఎంత గట్టిగా ఉన్నాయి కరెక్ట్గా. ఇవి ఏంటి మా మెత్తకి దేంతో తయారు చేశారు అసలు? ఫస్ట్ ఇది గట్టిగా ఇలా ఎలా అయినాయి ఏంటి? చూడడానికి అసలు అలాగే ఎలా ఉన్నాయి, మఫిన్స్, కేక్స్ లాగా ఎలా? చిలకడ దుంపలు ఉడకబెట్టి స్టీమ్ చేస్తాను. దీంట్లో మన స్టీమర్లో ఉడకబెడతాను. అంటే ఇది ఉంటుంది కదా ఎలక్ట్రిక్, దాంట్లో స్టీమ్ చేసి, లేకపోతే తురిమేసి కూడా చేస్తాను. ఓకే, చిలకడ దుంపలు తురిమేసి దాంట్లో ఓట్స్ పౌడరు, బెల్లం పొడి, కోకో పౌడరు అవన్నీ వేసి కలిపేసి ఓవెన్లో పెడతారు. సో అలాగా ఇలా తయారైపోతాయి. ఓకే, సో చూద్దాము ఎలా ఉందో ఏంటో ఒకసారి. ఒక బేబీది తీసుకున్నాను. అన్నీ మనకు ఒకటా రెండా, ఇంకా పిండి వంటలు ఇంకా రకరకాలు చాలా బాకీ ఉన్నాం అవన్నీ తర్వాత.
కోకో బట్ అది వేశారు కదా పౌడర్, సో దాని మూలన ఆ ఓట్స్ ఆ కాంబినేషన్ మూలన పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా అసలు మనకి తేడా అయితే దీంట్లో తెలీదు. ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ మిగతా ఇంకా 2 ఐటమ్స్ మనం బాకీ ఉన్నాము. ఇదేంటి మ్యామ్? ఇది ఫ్లాక్ సీడ్స్ బ్రెడ్ అండి. ఫ్లేక్ సీడ్స్తో ఈ మొత్తం ఫ్లేక్ సీడ్స్ ఎలా తయారు చేశారు మ్యామ్? ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసి దాంట్లో వాటర్ కలిపి హాట్ వాటర్ వేసి కలిపాను. కలిపి కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను. హాట్ వాటర్ వేసి కలపాలి. ఓహోహోహో. సో కొంతసేపటికి అది గట్టిగా అవుతుంది కదా. మామూలుగా ఫ్లేక్ సీడ్స్ కొంచెం జిగురుగా అవుతాయి కదా మామూలుగా, ఈ ఏమంటారు అట్లా దీంట్లో ఇసాబ్గోల్ వేస్తాను దాంతో పాటు. జైలియం హస్క్ అంటారు కదా, అవునవును. అది ఫ్లాక్ సీడ్స్. అది ఫైబర్ రిచ్. ఫ్లాక్ సీడ్స్ మీ అందరికి తెలిసిందే కదా ఎంత హెల్దీ అని. ఆ 3 వేసి కలిపి ఈ షేప్లో తయారు చేస్తారు. మరి ఇదేంటి? ఇది బీట్రూట్ జామ్. ఓహో, జాములు కూడా కొనాల్సిన అవసరం లేదు అయితే. ఎలా తయారు చేశారు? బీట్రూట్, బనానా, ఖర్జూరం గ్రైండ్ చేసేయడమే. ఓ అంతే. ఓకే, సో ఒక పీస్ టేస్ట్ చేస్తాను మ్యామ్, ఎలా ఉంది చూద్దాము. సో ఫ్లేక్ సీడ్స్తో, బట్ మామూలుగా ఫ్లేక్ సీడ్స్ కొంచెం బాడీకి హీట్ని ప్రొవైడ్ చేస్తాయి కదా, లైక్ వేడి చేస్తుంది కదా. అందుకే కదా మీకు గోంద వేసి ఇస్తున్నాను. ఓహో, గోంద మిల్క్ షేక్. నేను అడిగిన డౌట్లన్నిటికీ మేడం దగ్గర ఆల్రెడీ సమాధానం ఉంది. వేడి చేయకుండా ఈ పెరుగు, కోకోనట్ పాలతో తయారు చేసిన పెరుగు, సో దీనికి కాంబినేషన్ జామ్, అలాగే ఇది. బ్రెడ్ మీద జామ్ రాసుకున్నట్టుగా మనకి దీనిపైన బీట్రూట్ది చక్కగా అలా రాసి అప్పుడు తింటామన్నమాట. వావ్, అమేజింగ్, బాగుంది, చూడ్డానికి సూపర్గా ఉంది. చూసారా ఇంత మంచిగా యమీ యమీ జామ్. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఈ కింద ఈ లేయర్ ఇట్ సెల్ఫే నేను చాలా స్వీట్గా ఉంటుందని గెస్ట్ చేశాను. అది టేస్ట్ అంటే స్వీట్ ఏం లేదు, బట్ దీనిపైన బీట్రూట్ ఈ కాంబినేషన్ ఉంది చూసారా, వేరే లెవెల్ ఉంది. మంచిగా బ్రెడ్ పైన అలా జామ్ రాసుకొని తింటున్నట్టుగా ఇంకా టేస్టీగా ఉంది. ఎందుకంటే దీంట్లో మనం ఫ్లేక్ సీడ్స్, ఇసబ్గోల్స్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఆ టేస్ట్ మరింత బాగుంది. ఏంటి మ్యామ్ ఈ లడ్డు ఏంటిది? రా పంప్కిన్ లడ్డు. ఎలా తయారు చేశారు? రా పంప్కిన్ కోరేసి అది ఎంత తీసుకున్నామో అంత కొబ్బరి కూర వేయాలి. కొబ్బరి కూర ఎల్లో ఒక పంప్కిన్ కొబ్బరి కూర వేసి జీడిపప్పు పౌడర్ ఒక 2 స్పూన్లు, అటుకుల పొడి ఒక 2 స్పూన్లు, తర్వాత మిశ్రీ, జైఫల్, నట్మెగ్ వేసి అదొక పౌడరు, అవన్నీ వేసి కలిపి 15 నిమిషాలు కలిపితే ఇట్లా అయిపోతాయి. ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలంటే. ఓకే, అదే ఎన్ని రోజులు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని? 1 వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. 1 వీక్, ఓకే. సో మేడం అన్నీ నేను తినేస్తున్నాను. ఆల్మోస్ట్ నా స్టమక్ ఫుల్ అయిపోయింది. సూపర్ మ్యామ్. అసలు ఇది బేసిన్ లడ్డు ఏమో అని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా తినడానికి కూడా టేస్ట్ ఆల్మోస్ట్ దానికి దగ్గరగా అంటే అలాగే ఉంది. చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ మరీ ఎక్కువ లేదు, అలానే మరీ తక్కువ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మేడం చేసిన రెసిపీస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు మేడం నాకు ఫుల్ అయిపోయింది, నాకు ఎలా ఏంటి అని అంటుంటే మేడం ఇంకా ఇస్తానంటున్నారు ఏదో, అదేంటో అడుగుదాము. ఏంటి మ్యామ్ ఇది? కోకోనట్ మిల్క్, హనీ అండ్ అదే ఆల్మండ్ గోంద. ఓకే, ఓకే. సో మామూలుగా మీరు దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఈ పర్టికులర్ దీన్ని? కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్, ఓకే. కోకోనట్ మిల్క్ షేక్. ఓ, మిల్క్ షేక్ సమ్మర్ సీజన్కి కూలెంట్ అంతే సమ్మర్ సీజన్కి. ఎంత బాగుంది, తీయగా, చాలా టేస్టీగా, నిజంగా మిల్క్ షేక్ లాగానే ఉంది మ్యామ్. యాక్చువల్గా పాలతో చేశారు, ఒరిజినల్ పాలతో చేశారు అన్నట్టే ఉంది. ఆహా, సూపర్ మ్యామ్, సూపర్. నేను ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయాను మ్యామ్ ఇంకా తినడానికి? హెల్దీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తాను.
బనానా చాలా బాగుంది మ్యామ్. ఏంటి మ్యామ్ ఇంతకీ ఎలా తయారు చేశారు చెప్పండి, నేను తినేస్తున్నాను అడగకుండానే మర్చిపోయాయి, చూసాక తినేసేయాలనిపించింది ఫస్ట్. హౌ ఎలా? నేను ఏ ఫ్రూట్ తిన్నా హాఫ్ ఫ్రూట్ తింటాను, హాఫ్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఓహో ఓకే. ఆ ఫ్రోజన్ ఫ్రూట్ ఏది మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసినా ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఓ ఓకే ఓకే. సో అలాగా మనకి బనానాతో కావాలంటే బనానాతో, ఇంకా వేటితో మీరు ఐస్ క్రీమ్ వాటర్ మెలన్ వేసాను. ఓకే, ఇక్కడ పైన బనానా ఉంది, కింద వాటర్ మెలన్. ఓహో ఓకే. ఇంకా ఆ 2 fruits తో మీరు ఐస్ క్రీమ్ తయారు అన్ని చేస్తారా? ఫ్రూట్స్ తో చేస్తాను, పైనాపిల్ తో చేస్తాను, ఆరెంజ్ తో చేస్తాను, ఓహోహో. మళ్ళీ మొన్న మస్క్ మెలన్ తో చేశాను. ఓ సూపర్ కదా. సో ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి, గ్రైండ్ చేయాలి, అంతే కదా? అంతే. ఓకే. అండ్ మ్యామ్ నిజంగా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, మాకు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. చూసారు కదా, ఇవాల్టి మన రుచి చూడు కార్యక్రమంలో డాక్టర్ పరిమిలక్ష్మి గారు నో ఆయిల్ నో బాయిల్, సో ఆయిల్ వాడకుండా స్టవ్ వెలిగించకుండా అనే కాన్సెప్ట్తో ఎన్ని రకాలైన రుచికరమైన రెసిపీస్ని తయారు చేశారో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెమ్మదిగా అలవాటు పడితే మన ఆరోగ్యం మన చేతుల్లో, అంటే మన సొంతం అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.